వరద బాధితులకి చంద్రబాబు నాయుడు సాయం ప్రకటించారు. వాస్తవంగా అయితే గనక ప్రతిసారి మనం చూస్తాం, అంటే ఎన్నికల ముందు వరదలు వస్తే హ్యాపీ జనాలకి, బిర్యానీ పొట్లాలు ఇస్తారు, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు, సదుపాయాలన్నీ కల్పిస్తారు. అదే ఎన్నికలు లేకపోతే పట్టించుకోరనడానికి సాక్ష్యం ఇప్పుడు వరదల దగ్గర చూడండి. మొదటి రోజున ఏదో కొంతమంది నాయకులు వెళ్ళారు, పరామర్శించారు, అంతే అయిపోయింది. మీడియా పట్టించుకోవట్లా, ఎవడూ పట్టించుకోవట్లా. పొలాలన్నీ నీట మునిగిపోయి ఉన్నాయి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అధికారుల చేతనే ప్రభుత్వం చేయించేది. ఇదివరకు జగన్ కూడా అదే చేసేవాళ్ళు. ఇదివరకు ఒకప్పుడైతే చంద్రబాబు వెళ్ళి అక్కడే కూర్చుని హడావిడంతా నడిచేది. ఈ దఫా చంద్రబాబు కూడా జగన్ పద్ధతినే ఫాలో అయ్యారు. ఏదైతే అధికారుల చేత పని చేయించడం, ఆ తర్వాత వెళ్ళేటప్పుడు పరిహారం ఇవ్వడం అన్నది. ఇప్పుడు తాజాగా వరద బాధిత కుటుంబాలకి తక్షణ సాయం కింద 3,000 రూపాయలు ఇవ్వాలని ప్రకటించారు. 25 కిలో బియ్యం, ఇతర వస్తువులు కూడా ఇస్తామని ప్రకటించారు. 4,317 ఎకరాల్లో వరి పూర్తిగా దెబ్బతిందని, మొక్కజొన్న 3,160 ఎకరాలు, పత్తి 960 ఎకరాల్లో దెబ్బతిందన్నటువంటి లెక్క చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 43,763 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మరోవైపు మంత్రి అనిత ప్రకటించారు.